వీడి పేరు రాఖీ. 1 మంత్ ఉన్నప్పుడు మా అక్క తీసుకొచ్చింది. వాళ్ళ ఇంటి ముందు ఉన్నదంట. మా చిన్నోడు కనిపించింది, వాడు ఎత్తుకొని వచ్చాడు కుక్క పిల్ల అని. ఇన్ని రోజైతే వద్దు అని చెప్పాను, వదిలేసేయండి అని చెప్పాను, కానీ వినిపించుకోలేదు. పిల్లలు ఒకటేమైనా ఏడుస్తున్నారు, వదిలేయొద్దు అని. ఇంకా పిల్లలు ఒకటేమైనా ఏడుస్తుంటే ఇంకా నేనేం అనలేక ఓకే చెప్పాను. ఇంకా ఆ రోజు నుంచి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్నానం చేయించే టైంకి ఇప్పుడు ఈ పెట్కి 3 మంత్స్ కుక్క పిల్ల. తెచ్చిన రోజు ఏ పేరు పెడితే బాగుంటుందా అని లాస్ట్కి రాఖీ అని పేరు సెలెక్ట్ చేసి పెట్టేసాను. మెడకాయ రుద్దండి. అరే ఇంతమంది ఎప్పుడైనా ఏ పిల్లలకైనా రాఖీ గారు లక్కీ ఫెలో. అబ్బా రుద్దినలే మీ పిన్ని మరి ఇక్కడ మన చేతుల దగ్గర ఇక్కడ నడుసరుడు కాళ్ళ దగ్గర. రాఖీ ఓయ్ మకం రుద్దించుకోవా? వాటర్ అంటే దూరం వెళ్ళిపోతుంది, స్నానం అస్సలు చేయించుకోదు. 2-3 పట్టుకొని ఎట్లా చేపిస్తున్నారో చూడండి. వెరీ గుడ్ రాకీస్. కావాలి అండి, మూసుకో పడుతుంది, కళ్ళల్లో పడుతుంది. వెరీ క్లోజ్ యువర్ ఐస్. తర్వాత నువ్వే ఏడుస్తావు. వెరీ గుడ్, అట్లా క్లోజ్ ఐస్, కళ్ళు ముయ్యి. రాకీ అయిపోలే. రాఖీ చిన్నక్క పెద్దక్క చిన్నోడు రాఖీ దానికైతే స్నానం అయితే చేయించుకున్నాడు. ఇది వాళ్ళ అమ్మకారి నుంచి తప్పిపోయి వచ్చిందో లేదంటే ఎవరైనా పెంచుకుండే పెట్టో ఏం తెలియదండి. దారి తప్పి వచ్చింది, మా ఇంటి ముందుంది, పెంచుకుంటున్నాము. అందరూ వేలు ఖర్చులు చేసి పెట్ని కొనుక్కొచ్చుకొని పెంచుకుంటుంటారు, కానీ స్ట్రీట్ డాగ్ని ఎందుకని ప్రిఫర్ చేయరో అర్థమే కాదు. ఈ మధ్య మా ఇంటి ముందు ఇలాంటి చిన్న కుక్క పిల్లలు 3 చనిపోయాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొకటి చాలా సిక్ అయిపోయింది.